ముందుగా ఆజ్కి బాత్తో స్టార్ట్ చేద్దాం మనం. పరీక్ష తప్పామని పిల్లలు అసూలు బాస్తుంటారు. ఫలితం బాగా రాలేదని రైతులు ప్రాణాలు తీసుకుంటారు. అవమానం కలిగిందని కొందరు ఆందోళన చెందుతారు. అంతా అయిపోయినట్లు మనవేదన పడుతుంటారు. అనుకున్నది కాలేదని జనం ఆగమాగం కావద్దు. ఆశించింది దక్కలేదని అస్సలు నిరాశకు గురి కావద్దు. ప్రయత్నం విరమించకుండా గట్టి కృషిని సాగించాలి. పట్టు విడవక పాటు పడుతూ ఫలితం రాబట్టాలి. ముందుంది మంచి రోజు అంటూ అడుగు ముందుకేయాలి. వైఫల్యం నుంచే గొప్ప సక్సెస్ సాధించాలి అని బొల్లెద్దు వెంకటరత్నం గారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్ లో. ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి. తెగంటున్నాం మనం. అరే చిన్న చిన్న వాటికి మరీ ఏదో అమ్మ తిట్టిందనో, పెన్సిల్ ఎరిగిపోయిందనో, లేకపోతే ఇష్టం వచ్చిన కూర ఉండలేదనో కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో వాళ్ళ లైఫ్ ని వాళ్ళే ఎండ్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. తొందరపడద్దు. దేనికైనా పేషెన్సీ ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత రోజైనా సరే ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారు. సాధించే వరకు పోరాడాలి. మధ్యలో లైఫ్ ఎండ్ చేసుకోవద్దు. అట్లా మంచి లైన్స్ పంపించారండి ఇవాళ.